ఇప్పుడు మీరు ఏజెంట్లు మినిమం గట్టా నేను సెటిల్మెంట్ చేసుకోను అని అంటే కేసు మళ్ళీ ఇప్పుడు రికవరీ వాళ్ళకి ఫార్వర్డ్ అయితే మొత్తం రిలేటివ్స్ లిస్ట్ తీసి అడ్రస్కి లీగల్ వాళ్ళని పంపించి అక్కడ ఇంటి దగ్గర రచ్చరచ్చ చేస్తే అట్లా బాగుంటుంది ఇజ్జత్ పోతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరగట్ రవి ఛానల్కి. ఈ వీడియో లోపల 2 ఆడియోలు యాడ్ చేశాను. 2 ఆడియో లోపల ఒక ఆడియో ఫన్నీ ఉంటుంది, ఇంకో ఆడియో వచ్చేసి కౌంటరింగ్ వేలో ఉంటుంది. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. సో కొత్త వారు ఎవరైనా వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో చెప్పండి. అదే క్రెడిట్ కార్డ్ అమౌంట్ ఏమైంది? పేమెంట్ పెండింగ్ పెట్టినారు. దేండి? ఏ క్రెడిట్ కార్డు? క్రెడిట్ కార్డ్ అమౌంట్ 3,39,000 పెండింగ్ పెట్టారు కదా. అదే సార్, ఏ క్రెడిట్ కార్డు? ఫేక్ కమిట్మెంట్లు ఇస్తున్నారు కదా. ఏ క్రెడిట్ కార్డు సార్? హలో, కార్డ్ నెంబర్. బ్యాంకు బ్యాంకా చెప్పాను కదా, బ్యాంక్ గుర్తురాలేదు మీకు? చెప్పడానికి ఫేక్ కమిట్మెంట్లు ఇస్తున్నారు చూసారా? యా బ్యాంక్ ఎక్కువ ఫేక్ కమిట్మెంట్లు ఇస్తున్నారు తెలియదా మీకు? అన్ని బ్యాంకులు ఇస్తున్నారు సార్ ఫేక్ కమిట్మెంట్లు. యా బ్యాంక్ ఏది ఏ కమిట్మెంట్లు ఇస్తున్నారు తెలియదా మీకు? ఫేక్ బ్యాంక్ పేరు చెప్పండి సార్, చూడేందుకు. సార్ ఇప్పుడు కార్డ్ నెంబర్ చెప్తున్నాను, ఏ బ్యాంక్ తెలుసుకోండి సార్ ఒకసారి. కార్డ్ నెంబరు చాలా ఉన్నాయి. 3,39,000. అరే బ్యాంక్ పేరు చెప్పండి సార్ ఫస్ట్. మీరు డబ్బులు కడతారా సార్ ఇప్పుడు బ్యాంక్ పేరు చెప్తే? చెప్పడానికి వచ్చిన ప్రాబ్లం మళ్ళా చెప్పడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్ మీకు? సార్ మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పండి. మాకు మీరు ఫేక్ కమ్యూనిటీలు ఇస్తున్నారు కదా సార్, అదే సార్ మీరే సార్ మా ప్రాబ్లం. మీ బ్యాంక్ నేమ్ చెప్పడానికి రిప్రజెంట్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు మీరు చెప్పండి. అది చెప్పిన ఊరికే వేస్ట్ మీకు, మీరు డబ్బులు కట్టలేదు కదా. డబ్బులు కట్టకపోతే పెట్టే మరి కాలేజీ చేసావు నాకు. అంత డబ్బులు ఎవరు వాడుకోమనింది? అంత డబ్బులు ఎవరు వాడుకోమనింది? నాకు ఒకటి చెప్పాను సార్ వాడుకోమని. నాకు ఎట్లా వాడుకోను? ఎవరు వాడుకోమని చెప్పిందంటే మళ్ళీ మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు. ఏం పేరు నీ పేరు? ఏదే నీ పేరేం పేరు? నా పేరు లంగా. లంగనా? నీ పేరు బోకా? కరెక్ట్ సార్, సెలెక్ట్ చేశాడు మీ డాడీ నీకు. నీ పేరు బోకా? పెద్ద ఫ్యూచర్ గెట్ చేసి ఉంటాడు, ఇట్లా మా వాడు లంగ అవుతాడు అని చెప్పి ముందే పెట్టేశాడు. ఏంది పెద్ద అయినాక మావాడు ఎలాగో తాగేస్తున్నావా? పెద్ద అయినాక మావాడు ఎలాగ లంగ అవుతాడు అని చెప్పేసి ముందే పెట్టేశాడు మీ డాడీ నీకు లంగా అని. డబ్బులు కట్టిన ఏ బ్యాంక్ కట్టాలో చెప్పు, ఏ బ్యాంక్ కట్టాలి చెప్పురా. కార్డు నెంబర్ చెప్తాను. అరే బ్యాంక్ పేరు చెప్పా, కార్డు నెంబర్ కాదు బ్యాంక్ పేరు చెప్పు. అరే బ్యాంక్ పేరు చెప్పు. నీకు ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నా, బ్యాంక్ పేరు నీకు ఇచ్చేదానికి. అరే నాకు చాలా ఉన్నాయి అదే అమౌంట్. దగ్గర మోసం చేసినా దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మ్యాన్. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, మైండ్ యువర్ బిజినెస్. ఇంగ్లీష్ మనం వద్దు ఇక్కడ, నీ ఫారెన్ ఇంగ్లీష్ అక్కడ నీకునే పెట్టుకో. తెలుగు వచ్చు కదా, తెలుగు. మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్, మైండ్ యువర్ లాంగ్వేజ్ లంగా గారు. బోకో సరేనా? బుద్ధా ముస్తు పంచి డబ్బులు కట్టి మాట్లాడు సరేనా? మాట్లాడదు ఇక్కడ. చేతగానోడు మాత్రం మాట్లాడదు ఇక్కడ, చేతగానోడు మాత్రం మాట్లాడదు, చేతగానోడు మాత్రం మాట్లాడదు ఇక్కడ సరేనా? ఫస్ట్ నువ్వు లంగా కాదు కదా, నువ్వు కాదు కదా లంగా. డబ్బులు కదా నువ్వే కదా చెప్పింది, నేను లంగా అని చెప్పి. లంగిరి మాటలు నాకే మాట్లాడదు. లంగా అని చెప్పావా నువ్వే? చెప్పండి లంగా గారు ఎలా సార్? చెప్పింది నా పేరు రంగారా, నా పేరు రంగా చెప్పింది సరేనా? రంగా నేను చెప్పింది యాడ్ పెట్టుకోండి. రంగానా? ఇంకా కొద్దిగా చక్కగా మాట్లాడు చెప్పింది, నా నోట్లో ఇంకా మంచి మాట్లాడుతుంది. నిజంగా నాకు లంగా అని అనిపించింది, అందుకే లంగా అన్నాను. ఎప్పుడైతే అనుకున్నావా ఇలాంటి సరేనా? నువ్వు దానికంటే తక్కువ ఇంకా ఫస్ట్ రాళ్ళతో పడుతుంది నీ పేరు కొద్దిగానా? అది కాదు, రంగా అయితే రంగా అని చెప్పవచ్చు కదా. మరి లంగా అంటావు పేరు, నీకు రంగా అని పేరు చెప్పలేకపోయినా నువ్వు లంగా అని చెప్పుకున్నావు. ఎవరేం ఇస్తావు? పెట్టినా తెలుసా? నీకేం పేరు పెట్టినా తెలుసా నీకు? ఏం మాట్లాడగా రంగా ట్విట్టర్ లో ఎస్క్రైడ్ చేస్తే ఇప్పుడు మార్నింగ్ ఈ నంబర్ మీద స్క్రీన్ షాట్ రికార్డింగ్ అటాచ్ చేస్తా. తెల్లారని జాబ్ సెలబ్రేట్ చేస్తే నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేపిస్తా వీడియో ఇది, ఆడియో ఇది. అప్పుడు నువ్వు అరే లంగా విను, లంగా గారు మాట్లాడు. నేను లంగా గారు లంగా గారు కథలు వేస్తాడు సరేనా? నువ్వు వాడుకున్నా జనాలు తొమ్మిది నువ్వు వాడుకుని నువ్వు సోకులు చేసుకుంటున్నావు. మీ ఆస్తులు మీ పేరు పైన ఏమంటే నా పేరు పైన రాయమ్మా. నేను మాత్రం జనాలతో వరకు నేను సోకులు చేసుకుంటున్నాను. వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు.
సోది చెప్తాను. సరేనా సోగులు చేసుకోబో మీ ఇంట్లో డబ్బులు సోది చెప్తానండి. పాయింట్కి రా. ఎంతసేపు ఏం స్టోరీ చెప్తావు నువ్వు? పేమెంట్ ఏం మాట్లాడు. స్టోరీ చెప్తావు నువ్వు? డబ్బులు కదా చేత కాదు కానీ మన 3,39,000 వాడున్నాడు ఇక్కడ బిడ్డ. నీకేం చేతన అవుతుందిరా? నీకేం చేతన అవుతుంది నీకు? ఏంటే పేరు పెడితే లంగా అంటున్నావు. రంగా పేరు పెట్టుకొని. నీ పేరు ఏం పేరు? నా పేరా బాస్. బాస్ బాస్. బొచ్చా? నీ పేరు కదా చెప్పింది, నా పేరు చెప్తున్నా. నీ పేరు చాలా ఉంది నాకు తెలుసు కానీ నా పేరు బాస్. కాల్ మీ బాస్. కాల్ మీ బాస్. నువ్వు ఫస్ట్ డబ్బులు కట్టి మాట్లాడు. నేను తప్పు అయితే మీకు కాల్ మీద పడి బాస్ బాస్ అని పిలుస్తాను. కాల్ మీ బాస్. నాకు ఇదే పద్దు నువ్వు అర్థమైందా? లంగానా క్లారిటీ ఫస్ట్ క్లారిఫై ప్లీజ్ క్లారిఫై. సరే సరే నువ్వేమని అనుకో కానీ ఫస్ట్ నీ వల్ల నువ్వు డబ్బులు కట్టచ్చు. డబ్బులు నీ వల్ల చేత ఇస్తే చాలు కదా. ఒక మాట చెప్పి నాకు చాలు. ఇప్పుడు నేను డబ్బులు నేను మాట్లాడను. ఒక మాట చెప్పు. చేత ఇస్తే చాలు కదా. వెళ్ళిపో కట్ చేసి. ఓకే వెళ్ళిపో కట్ చేసి వెళ్ళిపో. చేత ఇస్తే చాలు కదా. చెప్పాను కదా వెళ్ళిపో కట్ చేసి. చేత కదా రంగా ఎన్నిసార్లు చెప్పాను? చేత కాదా? చేత కాదా గారు వినండి. చేత కాదా అంటున్నా నేను. రంగా చేత కాదా అంటున్నా నేను. హలో సార్ ఆర్బీఐ నుంచి కాల్ చేస్తున్నా. ఇది కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా, క్రెడిట్ కార్డు. ఎవరికి కాల్ చేశారు? మీ పేరు ఏం లేదు మేడం? మేము ఆర్బీఐ బ్యాంక్ నుంచి సార్. మీ పేరు ఏం పేరు మేడం? మా పేరు రమ్య. రమ్య గారు ఇంకొక 2 months టైం పడుతుంది మేడం. జాబ్ లాస్లో ఉన్నా. జాబ్ లాస్లో ఉంటే 2 months టైం ఇచ్చాం కదా, మినిమం చేసుకోండి మరి. మేడం డబ్బులు లేవు మేడం. ఎక్కడికేం చేయాలి మేడం? ఇబ్బందులు ఉన్నా. ఎక్కడికే చేయాలంటే మరి డబ్బులు వాడుకున్నప్పుడు తెలియదా సార్ మీకు? తర్వాత కట్టలేనేమో అప్పుడు జాబ్ ఉండిద్దా ఉండదా అని చెప్పి అనుకోలేదా ముందు? మరి పాకిస్తాన్ ఇండియా యుద్ధం వస్తాను మీరు ముందే గెట్ చేశారా? కలగన్నారా మేడం మీరు? మరి డబ్బులు యూజ్ చేసినప్పుడు కట్టాలని తెలియదా? ఇవన్నీ మాట్లాడుతున్నారు మీరు. మేడం మీరు ఒకటి సింపుల్ ఆన్సర్ చేయండి. పాకిస్తాన్ ఇండియా యుద్ధం వస్తాను మీరు గెట్ చేశారా చెప్పండి. గెట్ చేయలేరు కదా. నేను మీకు ఆపేసారా ఏంటి? అదేగా మేడం. చాలా ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఎట్లుంటుందంటే సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు జాబ్లు ఎట్లుంటాయంటే మొత్తం జియో పాలిటిక్స్ మీద డిపెండ్ అవుతాయి మేడం. ఎక్కడ కొద్దిగా సమస్య వచ్చినా మొత్తం జాబ్ ముందే మరి బ్యాంక్ చెప్పారా? జాబ్ ఉంటే కడతా డబ్బులు, జాబ్ లేకపోతే నేను కట్టను, ఏమైనా యుద్ధాలు జరిగినా నేను కట్టను డబ్బులు అని చెప్పి ముందే బ్యాంక్ చెప్పారా? మరి కట్టనని చెప్పి మీరు చెప్పారా మేడం? అవును మేడం. జాబ్ పైన కట్టాలని చెప్పి మీరు చెప్పారా? నాకు చెప్పలేరు కదా మీరు. హలో 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 సార్ ఏమైంది పేమెంట్? ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నాము. ఎవరు మేడం మధ్యలో ఇంట్రాక్షన్ చేశారు? వితౌట్ ఇంట్రాక్షన్ మధ్యలో ఎంట్రీ ఇచ్చారు అంటే 3 months మీరు గ్యాప్ ఇచ్చినాక ఇంట్రెస్ట్ పడదా? బ్యాంక్ వాళ్ళు మన చుట్టాలు కాదు కదా. మీరు ఎన్ని నెలలు పెండింగ్? నేను ఏమంటున్నా మధ్యలో ఇంటరప్ట్ చేశారు వితౌట్ ఇంట్రడక్షన్ అంటున్నా. మీ ఇంట్రడక్షన్ చెప్పండి ఫస్ట్. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరేంది? ఇదా ఆర్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము. స్నేహ నా పేరు. ఓకే చెప్పండి మేడం. ఇది ఆర్బీఐలో 3 months పేమెంట్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా, ఏమైంది? పేమెంట్ అవ్వట్లేదు అసలు. జాబ్ లాస్ లో ఉన్నా మేడం అందుకే కట్టట్లేదు. అవును జాబ్ లాస్ లో ఎన్ని మంత్స్ ఉంటారు? ఇప్పుడు జాబ్ లాస్ ఉన్నారని తినకుండా అయితే ఆపుతలేం కదా మేడం. తింటలేము, తగ్గించేసాం. సగం ఫుడ్ తగ్గించేసా. సగం తగ్గించినప్పుడు సగమే కట్టుకోవాలా? పేమెంట్ కూడా మొత్తం కట్టుకోండి అంటలే. జాబ్ లాస్ ఉంది కాబట్టి సగం కట్టుకోండి, సెటిల్మెంట్ ఇస్తాం మీకు ఆప్షన్. సెటిల్మెంట్ ఇచ్చినప్పుడు డబ్బులు లేవు మేడం. ఇంకా సెటిల్మెంట్ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేదు. మినిమం 1 నెల పేమెంట్ కట్టడానికి కూడా లేవా మేడం? 30 lakhs డిఫాల్ట్ అయిపోయింది. కొద్దిగా ఆగండి కొద్దిగా. ఓకే సమయం ఇస్తే డిఫాల్టర్ కస్టమర్ లిస్ట్ లో యాడ్ అయి ఉంది. మీ కేసు అర్థమైందా? ఓకే ఇప్పుడు జాబ్ లాస్ అయింది అందుకే కట్టని అంత ఈజీగా చెప్పినప్పుడు కార్డు వాడుకున్నప్పుడు తెలియదా మీకు? ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తాను ముందే తెలుసా మీకు? ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తాను ముందే తెలుసా? అంటే దానికి దీనికి ఏమైనా సంబంధం? అవును మేడం. నా జాబ్ పోతా నాకెట్లా వస్తుంది ముందే? కాదు ఇప్పుడు ఆ యుద్ధం ముందే వస్తుంది తెలుసా అని అంటే ఇప్పుడు తెలిసినాక ఏం చేస్తున్నారు? బార్డర్ దగ్గర ఉంటున్నారా సేఫ్టీ కోసం? మేడం ఏమంటున్నా ఎగ్జాంపుల్ తీసుకుని మీకు బుర్ర ఉపయోగించండి. నేను ఏమంటున్నా అంటే జాబ్ పోతే ముందే తెలుస్తుంది మేడం. జాబ్ పోతే ముందే తెలుస్తుంది. ఒకవేళ జాబ్ పోతే ముందే తెలిస్తే లోన్ తీసుకుంటా అన్నప్పుడు మీరు ప్రీ ప్లాన్ గా ఏదో ఒకటి చేసుకోవాలి. మేము ఇప్పుడు మొత్తం ఎంత యూజ్ చేసుకుంటాం అంత మొత్తం కట్టండి అనట్లేదు. ప్రీ ప్లాన్ చేస్తే జాబ్ పోతే తెలుసు. ప్రీ ప్లాన్ చేస్తా. జాబ్ సడన్ గా పోతే చెప్పండి. సడన్ గా పోయింది జాబ్. సెటిల్మెంట్ తీసుకొని
సగం సగం అమౌంటే కట్టుకోండి. మీరు యూజ్ చేసుకున్న దాంట్లో సగం కట్టుకోర్రి. మేడం గారు ఇప్పుడు ఏమంటున్నా, ఇప్పుడు సగం అమౌంట్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు మేడం. నాకు 2 months టైం ఇస్తే 2-3 months టైం ఇస్తే నేను కట్టేస్తా. అవును సార్. ఇంకా 2-3 టైమ్స్ కాదు, 2-3 months కాదు, ఆల్రెడీ 3 months పేమెంట్ పెండింగ్ ఉందని కదా మేము కాల్ చేసింది. షూర్ మేడం, బట్ రైట్ నో ఇప్పుడు నేను జాబ్ లాస్ లో ఉన్నాను, ఆర్థిక పరిస్థితి అవును బాగాలేదు. సార్, ఇప్పుడు జాబ్ లాస్ లో ఉన్నారు కాబట్టి మీకు సరే కస్టమర్ జాబ్ లాస్ ఉంది, ఈ పర్పస్ మీద తనకి సెటిల్మెంట్ కావాలంట అని చెప్పి వీలైనంత తక్కువకి సెటిల్మెంట్ ఇప్పిస్తాము. సెటిల్మెంట్ చేస్తాం మేడం, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే సెటిల్మెంట్ చేస్తాం మేడం. ఓకే, బట్ వాటికి ఫండ్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు సరే ఇంకా 2 months టైం కావాలి సెటిల్మెంట్ కి, మరి ఇప్పుడు ఒక మినిమం పేమెంట్ కట్టుకోండి. మేడం అందరు ఏజెంట్లు మినిమం కట్టా నేను సెటిల్మెంట్ చేసుకోను అని అంటే కేసు మళ్ళీ ఇప్పుడు రికవరీ వాళ్ళకి ఫార్వర్డ్ అయితే మొత్తం రిలేటివ్స్ లిస్ట్ తీసి అడ్రస్ కి లీగల్ వాళ్ళని పంపించి అక్కడ ఇంటి దగ్గర రచ్చరచ్చ చేస్తే అట్లా బాగుంటుంది. ఇజ్జత్ పోతే ఇజ్జత్ అంటే మీరు తీస్తే ఎట్లా మేడం? అట్లా వర్క్ చేసి ఇప్పుడు ఇదంతా చేసుకోవడం ఎందుకు మీకు చెప్పండి. మీకు కాంటాక్ట్ ఎందుకు కాల్ చేస్తారు మేడం చెప్పండి? కాంటాక్ట్ మేము కాదు, లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రికవరీ వాళ్ళకి కేసు ఫార్వర్డ్ అయితే వాళ్ళు చేసే ప్రాసెస్ చెప్తున్నాం. మేమేం చేస్తాం, మా ఎడికలు వస్తాయి మీ నంబర్లు కానీ వాళ్ళు అంటున్నా. రికవరీ వాళ్ళు అంటేనే అట్లా కదా, వాళ్ళు ట్రేస్ చేసి తీసి అట్లా చేస్తారు కదా, అందుకంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ 3 months పేమెంట్ పెండింగ్ ఉంది కదా, 15th తారీఖు. అదే మేడం, 3 months పేమెంట్ పెండింగ్, 3 months పేమెంట్ పెండింగ్ ఉంటే కాంటాక్ట్ కాల్ చేస్తారా? ఒక నిమిషం. హలో హలో చెప్పండి. హలో సార్ చెప్పండి. చెప్పండి. ఏం చెప్పాలి? ఇప్పుడు పేమెంట్ మినిమం పేమెంట్ కూడా కట్టుకొని సిచ్యువేషన్ లో ఉన్నారా మీరు? అవును మేడం, అదే స్టార్టింగ్ అని చెప్పి. సరే మరి కస్టమర్ మినిమం పేమెంట్ కూడా కట్టలేకపోతుంటే సెటిల్మెంట్ కూడా వద్దంట, 2-3 months టైం కావాలంట అని చెప్పి మేము కేసు అనేది రికవరీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము. వాళ్ళు ఇంకా మీ రిలేటివ్స్ లిస్ట్ తీయడమా కాల్ చేయడమా వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ఏమైనా కూడా మేడం నేను మీకు చెప్పినా కదా వీళ్ళు ఇట్లా చేసి అట్లా చేసి నాకు కాల్స్ రావద్దు, ఓకేనా? నా రెస్పాన్సిబిలిటీ కాదు, నేను చెప్పేది కాడికి ముందే చెప్పేస్తున్నా. ఓకే మేడం, మీకు అడగా ఫోన్ చేయాలి, ఓకేనా? సరే అమ్మా, కేసు రికవరీ వాళ్ళకి ఫార్వర్డ్ చేసేయండి. ఇది ఇక్కడ రికవరీ ఏజెంట్ ఫస్ట్ బ్యాంక్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. సో బ్యాంక్ నేమ్ కన్ఫర్మ్ చేయమంటే ఓకే కింద మీద పడుతున్నాడు. దాని తర్వాత సో ఆనెస్ట్గా నాకు రంగా అయితే పేరు వినిపించలేదండి. సో మీకు ఎలా అనిపించిందో సో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే రికవరీ మేడం ఓకే సో నెక్స్ట్ పేమెంట్ చేయకపోతే లీగల్ డిపార్ట్మెంట్కి మూవ్ అవుతుంది, రికవరీ టీంకి మూవ్ అవుతుంది. సో వాళ్ళు కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తారు, సో ఇంటికాడ వచ్చి రచ్చరచ్చ చేస్తారు. సో ఇవన్నీ కూడా క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారనమాట. ఈ విధంగా కస్టమర్ని భయపెట్టి రికవరీ చేయకూడదండి. సో కొంతమంది సాఫ్ట్గా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సో రాంగ్ స్టెప్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కాంటాక్ట్ లిస్ట్ కాల్స్ వెళ్తాయి, ఫ్యామిలీ మెంబర్స్ కాల్స్ వెళ్తాయి అంటే సో వాళ్ళు రాంగ్ స్టెప్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ని బ్రేక్ చేసి మాత్రం రికవరీ చేయకూడదు. సో మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం డోల్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.